బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఇటు కౌశిక్ రెడ్డి, అరకపూడి గాంధీ మధ్య మాటల యుద్ధం పీక్స్‌కి చేరింది. అయితే నిన్న ఏదైతే అరకపూడి గాంధీ సీఎం రేవంత్ రెడ్డిని కలిసారో, సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత ఆయన సమక్షంలో కండవాను కప్పించుకున్నారు. అయితే నేను కప్పించుకుంది పార్టీ కండువా కాదు. నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదు. కేవలం నియోజకవర్గానికి సంబంధించి, నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించి కేవలం మాత్రమే దానికోసం మాత్రమే నేను రేవంత్ రెడ్డిని కలిసాను. ఆ సమయంలో ఆయన ఒక కండువాను నా మీద కప్పారు. అది పార్టీకి సంబంధించో లేదంటే నేను పార్టీలో జాయిన్ అవుతూ చేసిందైతే కాదు. కేవలం అభివృద్ధి పరంగా నా నియోజకవర్గానికి సంబంధించి కావాల్సినటువంటి నిధులు, అక్కడి నుంచి తెప్పించుకోవాల్సినటువంటి పరికరాలు ఏవైతే ఉంటే వాటికి సంబంధించి నేను సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆయన విన్నతించానని చెప్పేసి చెప్తున్నారు. అయితే రేవంత్ రెడ్డిని అరకపూడి గాంధీ కలవడం పైన కౌశిక్ రెడ్డి బయటకొచ్చి మాట్లాడుతూ వచ్చారు. మరి మీరు కండువా కప్పించుకోకపోతే, పార్టీలో జాయిన్ అవ్వకపోతే రేపు నేను మీ ఇంటి దగ్గరకు వస్తాను. మీ ఇంటి దగ్గరకు వచ్చేసి మీ ఇంటి పైన బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసేసి మీ మెడలో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి ఆ తర్వాత మన ఇద్దరం వెళ్ళేసి బీఆర్ఎస్ పార్టీలో మీటింగ్ పెట్టి కేసీఆర్తోనే ఉంటాను, బీఆర్ఎస్ పార్టీలో ఉంటానని చెప్పేసి సవాల్ చేశారు కౌశిక్ రెడ్డి. కౌశిక్ రెడ్డి సవాల్ను అరకపూడి గాంధీ చాలా సీరియస్గా తీసుకున్నారు. సీరియస్గా తీసుకొని ఒక ఆగ్రహంతో ఒక వీడియోని రిలీజ్ చేశారు. వీడియోని రిలీజ్ చేసి ఏం చేశారంటే, నువ్వు నీ వల్లే పార్టీ నష్టపోయింది, నీ వల్లే నీలాంటి వాళ్ళ వల్ల పార్టీలో మాలాంటి సీనియర్లకు మాలాంటి వాళ్ళకి గౌరవం లేకుండా పోతుంది, నీలాంటి వాడి వల్లే నేను బీఆర్ఎస్ పార్టీలో ఉండలేకపోతున్నానంటూ కూడా అరకపూడి గాంధీ చెప్తూ వస్తున్నారు. అయితే వీళ్ళిద్దరి మధ్య ప్రత్యేకమైన వైరం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఇది రెండు రాజకీయ పార్టీల మధ్య విరుద్ధంగా మారుతుంది. అయితే అరకపూడి గాంధీ ఎక్కడా కూడా అఫీషియల్గా ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు, పార్టీ నుంచి విడిపోతున్నట్టు ఎక్కడా కూడా చెప్పలేదు. కానీ నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను వెళ్ళి రేవంత్ రెడ్డిని కలిశానని చెప్పేసి అరకపూడి గాంధీ చెప్తున్నారు. కానీ దీనిపైన ఆయన పార్టీ మారడానికి, ఆయన నియోజకవర్గంలో ఆయన దగ్గర ఉన్నటువంటి కొన్ని భూములను రక్షించుకోవడానికి, ల్యాండ్కి సంబంధించిన కొన్ని అక్రమాలు చేయడానికి మాత్రమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారంటూ కూడా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ వచ్చారు. వీళ్ళిద్దరి మధ్య ఈరోజు సవాలు మీద సవాలు జరిగాయి. ఈరోజు ఉదయం అంటే నిన్న జరిగినటువంటి ఈ ప్రక్రియకి ఈరోజు ఉదయం కౌశిక్ రెడ్డి 11:00కల్లా మీ ఇంటికి వస్తాను, రాకపోతే నేనే మీ ఇంటికి వస్తానని చెప్పేసి అరకపూడి గాంధీ ఛాలెంజ్ చేయడంతో ఈరోజు అరకపూడి గాంధీ ఆయన అనుచరులతో ఆయనకు సంబంధించిన కార్యకర్తలను అందరినీ తీసుకొని కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకున్న తర్వాత అక్కడ కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే జరిగింది. కొంచెం ఉద్రిక్త వాతావరణం మధ్య ఆయన ఇంటిపైన ఆయన మీద కోడిగుడ్లు, రాళ్ళు, టమాటాలు విసిరేశారు అరకపూడి గాంధీకి సంబంధించిన మనుషులు, ఆయనకు సంబంధించిన కార్యకర్తలు, ఆయన అనుచరులు. సో ఈ నేపథ్యంలో పోలీసులు చొరవ తీసుకొని వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఘర్షణను కొంత చెదురుముదురు ఘర్షణ జరిగినప్పటికీ కూడా ఆ ఘర్షణ ఆపే ప్రయత్నం చేశారు. ఆ నేపథ్యంలోనే అరకపూడి గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత దీనిపైన చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు కౌశిక్ రెడ్డి. రియాక్ట్ అయ్యి వ్యక్తిగత కక్షతో, వ్యక్తిగత కారణాలతో ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోతూ నా మీద కక్ష తీర్చుకోవడానికి, తన అనుచరులు తీసుకొని నా మీద హత్యాయత్నానికి పాల్పడడానికి అరకపూడి గాంధీ వచ్చాడని చెప్పేసి కూడా కౌశిక్ రెడ్డి చెప్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఈ సంభాషణ కాస్త రెండు రాజకీయ పార్టీల మధ్య వైరంగా మారుతుంది. అయితే పార్టీల ఫిరాయింపులకు సంబంధించి, ఎమ్మెల్యేల ఫిరాయింపులకు సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి చేరికలు కామన్గా జరుగుతూనే ఉంటాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి, అటు బీజేపీ పార్టీ నుంచి చాలామంది గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరినూ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకొని అక్కడ మంత్రి పదవులు ఇచ్చినటువంటి ప్రక్రియను కూడా మనం చూసాం. ఇప్పుడు తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతో 64 సీట్లతో వాళ్ళు ఏదైతే అధికారంతో వచ్చారో ఆ మెజార్టీని పెంచుకునేందుకు ప్రోత్సహించినప్పటికీ, అంటే వలసలను ప్రోత్సహిస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా బీఆర్ఎస్ సంబంధించి ఎక్కడా కూడా స్టాండర్డ్గా ఉండేటువంటి నేతలు ఎవరు కనిపించట్లేదు. ఇప్పటికే చాలామంది దానం నాగేంద్ర లాంటి వాళ్ళు, కడియం శ్రీహరి లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా పార్టీకి రాజీనామా చేసి, అంటే పార్టీ నుంచి బయటకు వచ్చేసేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితిని కూడా మనం చూసాం. సో అదే కోవలో అరకపూడి గాంధీ కూడా చేరబోతున్నారంటూ కూడా చెప్తూ వస్తున్నారు. అరకపూడి గాంధీ చాలా సీనియర్ శాసనసభ్యులు, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, దేశంలోనే పెద్ద నియోజకవర్గాల్లో ఒకటైనటువంటి, అంటే ప్రథమంగా నియోజకవర్గాల్లో పెద్ద నియోజకవర్గమైనటువంటి శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి 3 సార్లు గెలిచినటువంటి వ్యక్తి, అంటే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద తీసుకొని అక్కడ అభ్యర్థిగా గెలిచినటువంటి వ్యక్తి ఇప్పుడు రాజకీయంగా ఆయన పక్కకు వెళ్ళిపోవడం, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడు అని ఏవైతే అభియోగాలు వచ్చాయో దానికి కౌంటర్ ఇస్తూనే కౌశిక్ రెడ్డి మాట్లాడారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. అయితే తాజాగా దీని మీద కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, నేను కేటీఆర్కి చెప్పే, అలాగే కేసీఆర్కి సంబంధించి ఆయనకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అలాగే హరీష్ రావుతో మాట్లాడిన తర్వాతే నేను ఈ కామెంట్స్ చేశాను. వ్యక్తిగతంగా నేను ఎటువంటి కామెంట్స్ చేయలేదు. కేవలం పార్టీ కోసం, పార్టీ బీఫామ్ మీద, పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి ఇలాంటి వ్యక్తులందరూ
పార్టీని వెన్నుపోటు పొడిచి పార్టీని విడిచి వెళుతూ ఉంటే వాళ్ళందరినీ సంరక్షించుకోవాల్సిన బాధ్యత, వాళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ పర్మిషన్ తీసుకున్న తర్వాత నేను మాట్లాడాను అంటూ కూడా కౌశిక్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు. సో ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకున్నప్పటికీ కూడా ఇది వ్యక్తిగత విమర్శలు కాస్త 2 పార్టీకి సంబంధించినటువంటి విషయాలుగా మారిపోతున్నాయి. అయితే ఇప్పటికే దీని మీద బీఆర్ఎస్ పార్టీ ఫైట్ చేస్తూ వస్తుంది. ఎవరైతే పార్టీలో గెలిచి, పార్టీ గుర్తు మీద గెలిచి, పార్టీ బీఫామ్ తీసుకున్నటువంటి ఎమ్మెల్యేలు, అభ్యర్థులు, ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పార్టీ మారటం పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. దాని మీద వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలంటూ కూడా స్పీకర్కి లేఖ రాశారు. దాని మీద హైకోర్టుకు కూడా వెళ్తామంటూ కూడా చెప్తూ వచ్చారు. అయితే దీని మీద ఇప్పుడు జరిగినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అరకపూడి గాంధీ ఆయన అనుచరులను తీసుకొని కౌశిక్ రెడ్డి ఇంటికి రావడము, కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేయడం, ఆయన పైన కోడిగుడ్లు, రాళ్ళు, కర్రలతో దాడులు చేయడం ఏదైతే ప్రయత్నించినటువంటి యత్నం ఉందో దాన్ని చట్టపరమైన చర్యలుగా కాకుండా దాని మీద యాక్షన్ తీసుకోవాలంటూ కూడా బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే హరీష్ రావు కూడా దీని మీద చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. సీరియస్గా రియాక్ట్ అయ్యి దీని మీద రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలంటూ కూడా చెప్తూ వస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రోత్సహించకపోతే ఇలాంటి కార్యక్రమాలు జరిగేవి కాదు కదా. రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినూ రేవంత్ రెడ్డి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈరోజు వితిన్ ద పార్టీలోనే ఇలాంటి గొడవలు జరుగుతున్నాయంటే కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. సో హరీష్ లాంటి వాళ్ళు దీని మీద ఖచ్చితంగా స్పందించాలని చెప్పేసి కూడా హరీష్ రావు గారు డిమాండ్ చేస్తూ వస్తున్నారని చెప్పేసి కూడా ఆయన కూడా చెప్తున్నారు. మరి దీని మీద ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎలాంటి సమాధానం చెప్తారనేది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఖచ్చితంగా ఒక నియోజకవర్గానికి సంబంధించి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అంటే కొన్ని లక్షల మంది ప్రజలకు రిప్రజెంటేటివ్. అది అరకపూడి గాంధీ కానివ్వండి, లేదంటే కౌశిక్ రెడ్డి కానివ్వండి, వీళ్ళిద్దరూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నటువంటి ఇద్దరు నేతలు వాళ్ళు మాట్లాడేటువంటి భాష కానివ్వండి, వాళ్ళు మాట్లాడేటువంటి తీరు కానివ్వండి, ఇవన్నీ ప్రజలు ఉపేక్షించరు. ప్రజలు యాక్సెప్ట్ చేయరు దీనన్నిటిని. ఒకళ్ళ మీద వ్యక్తిగతంగా ఒకరికొకరు పరస్పరంగా ఏమైనా విభేదాలు, ఏమైనా గొడవలు ఉంటే అది వాళ్ళు ఇంటెన్షనల్గా ఉంటాయి. కానీ రాజకీయ పరంగా ఒక పార్టీని ఉద్దేశించి ఒక పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులందరూ ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యక్తిగతంగా దూషణలు చేసుకొని దాన్ని పార్టీలకు ఆపాదించి పార్టీలకి నష్టం చేకూర్చే విధంగా ఉంటే మాత్రం అది ఖచ్చితంగా వాళ్ళకే ఇబ్బంది మారుతుంది. వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలే వాళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు. నియోజకవర్గాన్ని అభివృద్ధికి సంబంధించి ఒకవేళ నిజంగానే అక్కడ డెవలప్మెంట్ కోసమే వెళ్తే, ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్తే దాని మీద ఆయన బయటకు వచ్చిన తర్వాత చెప్పాల్సి ఉంది. అరకపూడి గాంధీకి డైరెక్ట్గా చెప్పాల్సి ఉంది. కేసీఆర్ గారికి నేను ఆల్రెడీ మాట్లాడాను, కేవలం నేను బీఆర్ఎస్లోనే ఉంటాను, అభివృద్ధి పరంగా అభివృద్ధి కోసమే నేను రేవంత్ రెడ్డిని కలిశాను, ఆయా సమస్యలపైన అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులపైన హైడ్రా మీద జరుగుతున్నటువంటి హైడ్రా ఏవైతే ఇల్లులు కూల్చివేస్తుందో, అక్రమ కట్టడాలు కూల్చివేస్తుందో అలాంటి వాటి గురించి మాట్లాడడానికి నేను వెళ్ళానని చెప్తే అది ఇష్యూ ఉండేది కాదు. కానీ ఆయన డైరెక్ట్గా ఒక కండవా కప్పించుకొని, నేను కాంగ్రెస్ కండవా కప్పించుకోలేదు, కేవలం నార్మల్ కండవా మాత్రమే, ఒక శాలువా లాంటి దాన్ని కప్పించుకొని బయటకు వచ్చాను, అంతేకాని నేను పార్టీలోనే ఉంటానా లేదంటే పార్టీలో జాయిన్ అవుతానా లేదనేది మాత్రం చెప్పలేనని చెప్పేసినటువంటి వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ వాళ్ళకి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆగ్రహం వ్యక్తం చేయడం వల్ల అక్కడ ప్రజలు నష్టపోతున్నారు. ఇంకొక అంశం ఏంటంటే ఇప్పటి వరకు ఎవరైతే బీఆర్ఎస్ సంబంధించి దాదాపు 6 నుంచి 7 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు, మరికొంతమంది చేరేందుకు కూడా సిద్ధంగా ఉన్నారంటూ కూడా చెప్తూ వస్తున్నారు. సో ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరినీ లాగేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందంటూ కూడా చెప్తూ వస్తున్నారు. సో ఇలా వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రాజకీయ కక్ష కాస్త ఇప్పుడు పొలిటికల్ పార్టీల మధ్య వారుగా మారింది. దీని మీద బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు కూడా వెళ్లేందుకు సిద్ధమవుతుంది. ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే దీని మీద ఏదైతే అరకపూడి గాంధీ ఈరోజు తీసుకున్నటువంటి చర్య మీద బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కావాలని దీని మీద రెచ్చగొట్టి అరకపూడి గాంధీని రెచ్చగొట్టి కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ సంబంధించిన నేతలందరూ అరకపూడి గాంధీ వెనకాలండి ఆయనతో పాటు వచ్చి బీఆర్ఎస్ పార్టీ పైనే దాడి చేసి బీఆర్ఎస్ కార్యకర్త పైన, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి పైన దాడి చేయడానికి ప్రయత్నించారంటూ కూడా హరీష్ రావు లాంటి వాళ్ళు సీరియస్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. సో దీని మీద ఖచ్చితంగా అరకపూడి గాంధీ మీద పార్టీ ఒక సీరియస్ యాక్షన్ తీసుకుంటామంటూ కూడా చెప్తూ వస్తున్నారు. దీని మీద ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్పందించాలని హరీష్ రావు లాంటి వాళ్ళు, కేటీఆర్ లాంటి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎందుకు మీకు మెజారిటీ ఉన్నప్పటికీ, మీరు గెలుస్తామని తెలిసినప్పటికీ, మీరు బలం ఉందని మీకు తెలిసినప్పటికీ కూడా ఎందుకు మా ఎమ్మెల్యేలను తీసుకుంటున్నారంటూ కూడా ఇటు కేటీఆర్ రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఇలా పార్టీ నుంచి ఎమ్మెల్యేల ఫిరాయింపులు ఖచ్చితంగా ఒక పార్టీ నుంచి ఒక పార్టీ జరుగుతున్నప్పటికీ కూడా దాని మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఏవైతే తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. సో ఇప్పుడు మాత్రము ఈ బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్
ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈ గొడవ కాస్త రాజకీయ పరంగా మరింత పెద్దదయ్యే అవకాశం కనిపిస్తుంది. దీని మీద కౌశిక్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఆయన ఏదైతే అరకపూడి గాంధీ తన నివాసానికి వచ్చి ఎలాగైతే గొడవ చేశారో ఖచ్చితంగా నేను కూడా ఆయన నివాసాన్ని దగ్గరికి వెళ్ళి అక్కడ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తానంటూ కూడా కౌశిక్ రెడ్డి సవాల్ విసిరినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. సో ఇలా వీళ్ళిద్దరి మధ్య ఒకళ్ళ మీద ఒకళ్ళు కామెంట్స్ చేసుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు సవాలు ప్రతి సవాలు విచ్చుకోవడం వల్ల పార్టీకి ముఖ్యంగా నష్టం చేకూర్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు దీని మీద ఒక క్రమశిక్షణా చర్యలను కూడా ప్రభుత్వం తీసుకోవాలనేది కూడా ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి డిమాండ్ చేసి వస్తున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే హోదాలో ఉన్నటువంటి ఇంత కీలకమైనటువంటి వ్యక్తులే, ప్రజలకు సంబంధించి ఎన్నుకోబడినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులే తప్పుడు భాషను మాట్లాడుతూ వాళ్ళ మీద కొడక, నాన్న ఇలా అమ్మనా బూతులు తిట్టుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు కామెంట్స్ చేసుకుంటూ ఉంటే ప్రజలకి నమ్మకం కోల్పోయే పరిస్థితి వస్తుంది. ప్రజలు కూడా నమ్మే పరిస్థితి ఉండదు. సో కాబట్టి దీని మీద ఒక క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని అందరూ భావిస్తూ వస్తున్నారు. దీని మీద ఖచ్చితంగా ముఖ్యమంత్రి రియాక్ట్ అవ్వాలి. అలాగే స్పీకర్ రియాక్ట్ అయ్యి వాళ్ళందరి మీద కూడా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భావిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం.